నమస్కారం. మీ విజయ్ కుమార్. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఏపీ కూటమి ప్రభుత్వం ఒక అద్భుతాన్ని ఈరోజు వైజాగ్ నగరంలో నెలకొల్పిందని చెప్పచ్చు. 3 లక్షల పైచిలుకు ఏకకాలంలో యోగా చేసి ప్రపంచ రికార్డులు 2 గిన్నిస్ రికార్డులు 2 నమోదు చేశారు. ఇందుకు సంబంధించి 1,80,00,000 మందికి గిన్నిస్ బుక్ సర్టిఫికెట్లు లభిస్తాయని చంద్రబాబు గారు ప్రకటించారు. కారణం ఏంటంటే ఈ రికార్డుతో పాటు నెల రోజులుగా యోగాంధ్ర రాష్ట్రం అంతా నిర్వహించబడుతుంది. అదొక ఇది మొత్తం మీద ప్రపంచ రికార్డులు సాధించారు. నిన్న యోగా వ్యాయామాలకు సంబంధించి గిరిజన బాలికలు గిరిజన విద్యార్థులు చేసినటువంటి ఆసనాలకి కూడా 22 అవార్డులు వచ్చినాయి. అదొక విషయం. సరే, ఇక వాస్తవానికి ఎవరు పట్టించుకోకపోయినా విజయవాడ తన అస్తిత్వాన్ని తాను చాటుకుంటుంది. ఫ్లోటింగ్ యోగాలో ఏకకాలంలో 2,500 మంది ఫ్లోటింగ్ యోగా చేశారు. అంటే నీళ్ళ మీద తేలి ఆడే పరిస్థితులు యోగా చేసినందుకు కానీ ప్రపంచ రికార్డుని విజయవాడ కూడా నమోదు చేసింది. ఇది మొత్తం మీద 11వ జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జరిగినటువంటి విశేషం. ఇది తనకి అమితానందం కలిగించిందని చంద్రబాబు గారు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇంచుమించు పవన్ కళ్యాణ్ గారు అదే అంశాన్ని, అట్లాగే లోకేష్ గారు. ముఖ్యంగా విశాఖలో ఇంత హుందాగా ఇంత చక్కగా యోగా జరగటం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు ఈ ఏర్పాట్లు చేయటం నాకు చాలా ఆనందాన్ని కలిగించాయని ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఆయన ఒక కొత్త నినాదాన్ని కూడా ఇచ్చారు. సరే, ఆ విషయాలన్నీ నీకోసం అన్నట్టుగా ఆ విషయాలన్నీ అట్లా ఉంచితే మొత్తం మీద రికార్డుల్లో ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచ స్థాయి రికార్డుల్లో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఇదే సందర్భంలో మోడీ పర్యటనపై అంటే యోగా కార్యక్రమం మీద కన్నా మోడీ పర్యటనపై కొన్ని విమర్శలు వచ్చినాయి. అవి సిపిఐ సిపిఎం అంటే వామపక్షాలు చేసే ప్రత్యేకంగా ఈ విమర్శను. అదేంటంటే విశాఖ వచ్చినటువంటి మోడీ గారు వైజాగ్ స్టీల్స్ని ప్రైవేటీకరణ దాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తుంది.